ఈ లోపల 9th మంత్లో ఏమైందంటే మేడం మాకు కొన్ని ఇష్యూస్ అయినా అక్కడే స్టార్ట్ అయింది మాకు ప్రాబ్లమ్స్ అని. ఎప్పుడు ఈ అబార్షన్ నుండి ఆమె నన్ను అవాయిడ్ చేయడము, ఇంటికి సరిగ్గా రాకపోవడము, చిన్న చిన్న మాటలకి నా మీద సీరియస్ అయిపోవడం, అట్లా నా మీద చాలా చేసింది. చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఇట్లా ఉండేదానికంటే దూరం అయిపోవడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఒకటే నన్ను నువ్వు ఇట్లా చిన్న చిన్న వాటి గొడవలు పెట్టుకునేదానికంటే హ్యాపీగా విడిపోదాం, నీ లైఫ్ నువ్వు ఉండు, నా లైఫ్ నేను ఉంటాను. 3 పిల్లలు ఉన్న కేసులో మీరు ఎందుకు అప్పుడు ఇద్దరే ఉన్నారు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్ అసలు అట్లాంటి డైలాగులు ఎందుకు వాడుతున్నారు? వాళ్ళు చేసిన దానికి మేడం, వాళ్ళు మీరు క్రిస్టియన్స్ అంటే అసలు ఆ రిలీజియన్ లో ఈ మాట మాట్లాడడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు, అవునా? విడాకులు అనే పదం లేదు. మేము అసలు ఎవరు చేయం మేడం అట్లా. కాకపోతే మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఇదే అయింది. ఇప్పటిదాకా మా ఫ్యామిలీలో మా తమ్ముడు కానీ చేస్తున్న బిహేవియర్ కి మీరు అసలు ఆ టైంలో నన్ను చచ్చిపోయేంత పొజిషన్ తీసుకుపోయారు వాళ్ళు. నేను మా అన్నకి ఫోన్ చేసిన, మా అన్నకి చెప్తే మా అన్న వచ్చేసారా వద్దాడా అని చెప్పారు. అంటే నా ఫ్యామిలీ మొత్తం ఒకటైపోయారు మేడం. వాళ్ళు ఒకటయి నన్ను మొత్తం టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. నన్ను పిల్లల్ని దూరం చేసేసి, దాని తర్వాత నేనేం చేసిన, ఈ మాట అన్న తర్వాత సరే అని ఆమె అన్నది. నేను అంతా నా సామాన్ అంతా కార్లు వేసుకుని వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ పిలిపించిన, ఇట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆపాలి కదా మేడం, అడగాలి కదా ఏమైనా పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, డెసిషన్ ఎందుకు తీసుకున్నా చెప్పాలి కదా. వాళ్ళు ఏం అడగలేదు, సైలెంట్గా పిల్లల్ని ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె కూడా కమిట్ అయింది, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను పిల్లల్ని చూపిస్తా అని చెప్పింది. చెప్పిన తర్వాత నేనేం చేసాను, ఆ రోజు కార్లో సామాన్ అంతా తీసుకొని హైదరాబాద్ వచ్చేసినాను. హైదరాబాద్ వచ్చినాక మా అమ్మ ఫుల్ తిడితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. నేను అదే సేమ్ టైం ఎందుకు వచ్చేసారు, సామాన్ తీసుకుని రావడం తప్పురా, కాపరాలు పోతాయి. అవును, అమ్మాయి 9th మంత్ క్యారింగ్ లో ఉంది, నువ్వు అట్లా చేయడం తప్పురా అది ఇది అని చెప్పేసి అంటే నేను ఇమీడియట్ రిటర్న్ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయినాక ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. నేను మళ్ళీ అదే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఇంట్లో ఉండి నేను మాట్లాడుతున్నా, ఆమెతో మాట్లాడుతున్నా, అన్నీ చేస్తున్నాను, అంటే వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నాను, పిల్లలకి ఏం కావాలని ఇస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, అమ్మాయి ప్రెగ్నెన్సీ ఫుల్ అయిపోయింది, పెయిన్ స్టార్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. నాకు ఫోన్ చేస్తే నేను వస్తున్నా అని చెప్పిన. ఈ లోపల హాస్పిటల్లో పోయి వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుంది, ఆమెకు మొగుడు లేడు అని చెప్పేసి నేను ఏమున్నా మాది అని చెప్పేసి వాళ్ళు అనేసి ఆమె మాట్లాడిందంట. నన్ను అంతలోపు నేను ఎంటర్ అయినాను హాస్పిటల్లోకి. వెళ్ళిన తర్వాత డాక్టర్ పిలిస్తే నేను పోయి సైన్ చేయడానికి పోయినాను. అంటే ఆ టైంలో ఆమెకు పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పి సైన్ చేయడానికి వెళ్ళినా. నేను నువ్వెవరు అని అంటే నేను హస్బెండ్ అని మేడం అంటే, ఆమెకు హస్బెండే లేరని చెప్తే నువ్వేడికి వెళ్ళి వచ్చినావు అని చెప్పి వాళ్ళు నన్ను అడుగుతారు. నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలను. సరేలే మేడం, నేను కావాలంటే ఆ అమ్మాయిని అడగండి, నేను హస్బెండ్ అని. హాస్పిటల్ అడ్మిట్ చేసినాక మీరు వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎవరో గార్డియన్ గా ఎవరో ఒకరు సైన్ చేసి ఉంటారు కదా, ఎవరు పెట్టారు? వాళ్ళ సిస్టర్ చేసి ఉంటుంది. అప్పుడు ఆ సిస్టర్ చేసి నాకు నా మాటలో ఇది చెప్పిండ్రు. అది అయిపోయినాక వాడు పుట్టినాక March 5th వాడు పుట్టిండు. ఆ రోజు నేనే తీసుకున్నాను, దాని తర్వాత వాళ్ళకి ఇచ్చినాను. మళ్ళీ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చూసినాను. నెక్స్ట్ డే కూడా వర్క్కి పోయేసి వచ్చిన, పొద్దున్న పోయి చూసినాను, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసి వచ్చినాను. 7th డే మ్యామ్, 7th అంటే March 7th సేమ్ వర్క్కి వెళ్ళాను, వచ్చినాను, వాళ్ళకి ఏం కావాలో చూసినాను. నేనేం చేశాను, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి మా వైఫ్కి చెప్పినాను. చెప్తే ఆమె ఏమన్నా సరే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కొంచెంసేపు నీ కాడ ఉంచుకో, వాళ్ళకి ఏమేమి కావాలో తీసి ఇచ్చేసి మా చెల్లెకాడ వదిలేస్తాయి అని చెప్పిండ్రు. నేను సరే అని చెప్పి ఇక్కడే ఉన్నారు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, అమ్మ ఇక్కడే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు డెలివరీలో ఉన్నప్పుడు ఆ 2 పిల్లల్ని చూసుకోవడం కష్టం. ఆవిడకి సేవలు చేయడాకే మీ అత్తగారికి మీ ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో అదే మరదళ్ళు వాళ్ళకే టైం సరిపోద్ది. ఈ 2 పిల్లల్ని మీ అమ్మగారు చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు కానీ మా అమ్మ ఇక్కడ ఉంటుంది కదా మేడం. అరే రావాలి కదా సార్, అత్తగారు. మా అమ్మ ఆర్మీలో జాబ్ చేస్తుంది, మీ దగ్గర ఆవిడ జాబ్ హోల్డర్, ఆర్మీలో చేస్తుంది ఆమె. మేము చూసుకొని మాకేం ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. కాకపోతే ఆ టైంలో ఏం చేసిందంటే మా వైఫ్ వాళ్ళ కాడికి ఉంచామని చెప్పారు వాళ్ళు. నేను సరే అని చెప్పి తీసుకొని వెళ్ళినాను. వాళ్ళ పిల్లలు నా కాడికి వస్తున్నారు మేడం. అంటే వాళ్ళకి ఏమేమి కావాలనో మన కిండర్ జాయ్ కొనిచ్చినాను. కొనిచ్చేసి ఫోన్ పెట్టా అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ పోయి వదిలేసినాను. వాళ్ళు ఏమో నా కాడికి వస్తున్నారు. మా మరదలు ఏం చేసింది, ఇద్దరిని తీసుకుపోయి ఇట్లా విసిరేసింది మేడం, ఇట్లా నా కళ్ళ ముందే. నాకెంత పెయిన్ ఉంటుంది మేడం. అప్పుడు చెప్పిన నేను ఇట్లా చేస్తున్నది మీ చెల్లెలని చెప్పిన నేను. ఆమె లేదు, ఆమె ఉల్టా అబద్ధం చెప్పిందో నాకు తెలియదు. సరే నేను వచ్చినాక మాట్లాడుతున్నా ఏందని చెప్పేసి ఆమె అన్నది మేడం. అన్న తర్వాత అది లాస్ట్ మేడం. నేను ఆడికి ఫుల్ గొడవ అయిపోయింది ఆడ. నేను ఒక్క జస్ట్ గేట్ని ఇసిరేసి వెళ్ళిపోయాను అంతే. నేను ఆడ ఏం మాట్లాడలేదు, నువ్వు ఆ నుంచి వెళ్ళిపో అని చెప్పింది ఆమె. ఎందుకు వాళ్ళ సిస్టర్ అంతలా బిహేవ్ చేయడానికి కారణం? వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు మేడం. అదే ఈ మధ్యలో మీద ఏం చెప్తారు ఎలిగేషన్స్ మీరు? మేడం ఇప్పటిదాకా నేను కోర్టులో కేసు కూడా ఫైల్ చేశాను మేడం. 2016లో ఫైల్ చేశాను, 2019 దాకా నేను ఫైట్ చేసినాను. కోర్టులో కూడా అర్థం కాలేదు మేడం. ఏం కేసు వేశారు? నేను పిల్లలు ఇది కంటిన్యూషన్ రైట్స్ ఏది ఉంటుంది కదా, కాపురానికి రమ్మని వేసినాను. రైట్, అది వేసినాను. వేసినాక కోర్టులో కూడా ఆమెకే సపోర్ట్ చేసింది స్టార్టింగ్ లో. ఏమని అంటే ఆడపిల్ల కదా ఇట్లా ఉండాలి అని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పి వాళ్ళు చెప్పారు. సార్ మీరు కాపురానికి రమ్మని కేసు వేశారు? అవును.
అప్పుడు మీకు కదా సపోర్ట్ చేయాలి. చేసి అమ్మకి నా తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి 2 టైమ్స్ కౌన్సిలింగ్ అయింది, 2 దాని టైమ్స్ అమ్మాయికి సపోర్ట్ చేయడం కాదు, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. అమ్మ చేసిండ్రు, భర్త వాల్యూ ఎట్లాగా ఇది అదని చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిండ్రు, అవన్నీ చెప్పిర్రు. చెప్పిన తర్వాత కూడా ఆమె అప్పుడు కూడా ఆమె ప్రాబ్లం క్రియేట్ చేసింది. అయితే నా రోజు 7th వెళ్ళిపోయినా నా కొంచెం వెళ్ళిపోయినాక నేను బయట ఉండడం స్టార్ట్ చేసినాను, ఒక్కడిని రూమ్ తీసుకొని ఉన్నాను. దాని తర్వాత ఆమెకు 2014 లో డెలివరీ తర్వాత 15 లో డెలివరీ తర్వాత 16 లో మీరు కేసు వేసారు, 19 దాకా జరిగింది. ఈ మధ్యలో మీరు ఎక్కడ కలుసుకోవడం గానీ కాపురం కలుస్తున్నాము, ఆమె కావాల్సినవి తీసుకుంటుంది, మాటలే తప్ప మాటలు అంతే. పర్టికులర్ గా ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు భార్య మీరు కాపురం చేస్తున్నది అయితే 19 దాకా కుదరల. ఈ కౌన్సిలింగ్స్, కోర్టులో కేసు తర్వాత కోర్టు కూడా ఇద్దరం కలిసి పోతాము, మళ్ళీ కలిసి వస్తాము. ఆమెకి ఏమేమి వాళ్ళు అన్ని తీసిస్తాను, ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. కోర్టులో ఊమంటది, ఇంటికి పోయినాక ఆహా అంటది. అంతేలే, గది జరుగుతుంది ఆడ. అదొకటే కేసు వేసారా లేకపోతే అదొకటే లేదు అదొకటే వేసినాము. నేను ఒకసారి ఈ మధ్యలో ఒకసారి బర్త్డే ఉంది నా కొడుకుది, March 5th సేమ్ బర్త్డే, చిన్నది. వాడిని చూద్దామని ఇంటికాడికి ఒకసారి పోయినా మేడం. ఇంటికాడికి నేను నా దగ్గర పనిచేసే పిల్లోడు వాళ్ళ వైఫ్ కార్లో వెళ్ళినాము. కార్లో వెళ్ళేసి అక్కడే అదే లైన్లో ఒక రౌండ్ కొట్టినాను. మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చి అంటే అటు వెళ్ళి వస్తున్నాము. మా బాబా ఏం చేసిండు, ఒక గణేటా తీసుకొని ఇట్లా మీనికి వచ్చేసిండు మొత్తం కార్ మీదకి. ఎందుకట్లా? నేను అక్కడికి వచ్చినానని. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుండగా మీ ఆ సరౌండింగ్ లోకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోతారా? తీసుకుపోయి తీసుకుపోతే ఎప్పుడో తీసుకుపోయాను మేడం. నాకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిల్లలు వాళ్ళ లైఫ్ ఖరాబ్ కావద్దని నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేసినాను. రాయి తీసుకొని వచ్చేసరికి నాకు ప్రాబ్లం అయింది, కార్ మీద డ్యామేజ్ అవుతుంది వద్దని చెప్పి నేను దిగేస్తే మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరూ ఒక 20 మంది అటాక్ చేశారు నా మీద. ఒక 4-5 నేను కొట్టగలిగాను. అది 2017 ఆ టైంలో కేసు నడుస్తున్న మిడిల్ టైంలో. అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, పోలీస్ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇష్యూ చేశారు నాకు. నన్ను చాలా ప్రాబ్లం క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టారు నా మీద. ఇట్లా డ్రింక్ చేసి వచ్చి మా చెల్లె చేయి పట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు సిఐ అంటే ఎస్ఐకో సిఐకో చెప్పారు. నేనేం చేశాను, ఆ రోజు నైట్ సిఐ వస్తే సిఐతో మాట్లాడాను. సార్ ఇది కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ, కాకపోతే నేను నా పిల్లల బర్త్డే ఉంది చూడాలనిపించింది, నా వైఫ్ని ఎంత అడిగినా చూపించట్లేదు. మీ అడ్వకేట్ సజెషన్తో వెళ్ళారా మీరు? తర్వాత నేను అడ్వకేట్ని పిలిచిన మేడం. నేను ముందు అడగాలి కదా, ఇలా కోర్టులో కేసు నడుస్తుంది అడగలేదు మేడం. నాకు అనిపించింది, చూడాలనిపించింది, పోయినాను. మనమే వాళ్ళ ఇంటికి పోయి ఇష్యూ ఏం చెయ్యం కదా మేడం, మనం చూద్దామని దూరంకి వెళ్ళి చూసేసి వద్దామని పోయినా నేను. వాళ్ళు ఇష్యూ క్రియేట్ చేశారు. సరే అని చెప్పి నేను ఆడపోయినాక కేసు అంటే ఎఫ్ఐఆర్ ఏం కాలేదు, కంప్లైంట్ స్టేజ్ లో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు, నేను ఇచ్చినాను. లాయర్ పొద్దున కావాలంటే 2019 లో ఏమైంది సార్? 2019 లో ఏమైందంటే మనం ఒకసారి 25 lakhs డిమాండ్ చేసింది మేడం నన్ను. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా ఆమెకు నేను రాను, విడాకులు కావాలి అని చెప్పి అంటే నేను సరే పిల్లలకి తనకి కలిపి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా 25 అడిగింది, 25 lakhs అడిగింది. నేను అన్నాను సింగిల్ ఎన్పియా, నేను నీకేముంది మెయింటెనెన్స్ నెలకి ఇస్తా, పిల్లలకి ఏముందో నేను చూసుకుంటా, దాని తర్వాత నేను ₹1 నీకు ఇయ్యను, నీకేం కావాలో వచ్చి తీసుకెళ్ళు నా కాడ, అది కూడా నేను క్యాష్ కూడా ఇయ్యను, నీకేం కావాలో కొనిస్తా నేను. అంటే మీరు విడాకులు కానీ ఏమీ అడగట్లా? నేనేం అడగలేదు, ఆమె కావాలన్నది నేను ఇస్తా అన్న. విడాకులు ఇస్తాను అలాగే మెయింటెనెన్స్ ఇస్తాను తప్ప పర్మనెంట్ ఎలిమినీగా ఇవ్వను అని చెప్పి చెప్పినాను. వాళ్ళు కోర్టులో కూడా అదే చెప్పారు, లాయర్స్ కానీ జడ్జెస్ కానీ. జడ్జి దగ్గర కూడా పోయినాము, అటు ఎందుకు కావాలమ్మా నీకు 25 lakhs ఏ లెక్కలు కావాలని వాళ్ళు అడిగినారు. కాదన్నారు. నేను మెయింటెనెన్స్కి ఓకే అని చెప్పి నేను కూడా మంత్లీ 8,000 అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను సరే అని చెప్పి 12-15 అడిగారు, నేను 8కి ఫైనల్ చేసినాను, ముగ్గురికి కలిపి. వాళ్ళు చేసినాక సైన్ చేయడానికి రాలేదు ఆమె మళ్ళీ అక్కడ కూడా. సరే మళ్ళీ అయినాక మళ్ళీ కంటిన్యూషన్ అయింది, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కౌన్సిలింగ్ అయింది, సేమ్ మళ్ళీ ఇదే ఇష్యూ అయ్యి మళ్ళీ లాస్ట్లో కూడా 2019లో ఏమైందంటే ఒక మంచి లాయర్ని తీసుకొచ్చింది ఆమె. అంటే ఇన్ని సంవత్సరాలు నా ఫేవర్గా ఉన్న కేసుని ఆమె కొంచెం అంటే మీ కౌన్సిలింగ్లో హెడ్ ఉంటారు కదా మేడం, వాళ్ళు కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఆమె కొంచెం హై క్యాండిడేట్ని తీసుకొచ్చింది లాయర్ని. ఆమె వచ్చేసి కొంచెం మా లాయర్ జూనియర్ లాయర్ యాక్చువల్లీ, మన సైడ్ ఏం మిస్టేక్ లేదు కాబట్టి మనది మేనేజ్ అవుతూ పోయింది చేస్తుంది. కానీ ఆమె వచ్చేసరికి ఏం చేసిందంటే ఫుల్ కమాండింగ్ ఉంది ఆమె ఫుల్ కమాండింగ్ ఉంది. ఆ కమాండింగ్ అయిన తర్వాత ఆమె లాకముందు ఈమె చాలా మాట్లాడుతుంది మన లాయర్. ఆమె వచ్చి మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉంటుంది. ఆమె కేసు నచ్చే టర్న్ చేసేసింది. టర్న్ చేసేసి ఆమె లేదు ఎట్లా సరిపోతుంది 8,000 అయ్యి అని కుదరదు, నువ్వు మంత్లీ ఇంత పే చేయాల్సిందే అంటే నేను అన్నాను. మీరు అప్పటికి ఏం జాబ్ చేస్తున్నారు, ఎంత శాలరీ? సేమ్ ఇదే సేమ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ నాది అప్పటి నుంచి డే 1 నుంచి అంతే, ఇప్పుడు కూడా అదే. అప్పుడు నా శాలరీ ఆల్మోస్ట్ ఒక 30,000 వస్తుంది మామూలుగా అయితే ఇన్కమ్. నేను నా 30,000 అక్కడ చూపించాను. నేను మా అమ్మ కూడా పంపాలి, నాకు కూడా కావాలి, వాళ్ళకి ఎంత ఇస్తా నేను, అది కూడా 2 times ఇస్తాను మంత్లీ. అయితే అన్న తర్వాత వాళ్ళు మా వైఫ్ ఏమైంది ఇక సతాయించింది ఆ లాయర్ని. ఆమె ఫేవర్ ఆమెకు చేసినా కూడా ఫైనల్ గా ఎంత ఆర్డర్ అయింది సార్? ఏది ఆర్డర్ కాలేదు మేడం, ఆమె రాలేదు. అయితే ఆ లాయర్ ఫుల్ గా తిట్టింది ఆమెని, నన్నే ఇంత సతాయిస్తున్నావు, ఆ పిల్లని ఎంత సతాయించుంటావు నువ్వు అని చెప్పేసి. 2019 లో కేసు ఏమైంది? ఆ కేసు తీసేసుకున్నారు, రిటర్న్ తీసేసుకున్నారు. మెయింటెనెన్స్ ఎవరు కడతాడు గోవాలా అనుకో, నేను అనలేదు, ఆ మాట అనలేదు సార్, లాజిక్కే అది.
లేదు ఎందుకంటే లేదు మెయింటెనెన్స్ 8,000 కట్టాలి. ఉమ్. ఆ అమ్మాయి కాపురానికి రాదు, ఎదురు ఈ కోర్టుల చుట్టూ తిరగడం న్యూసెన్స్ కిందే లెక్క. అది సో ఇది ఎందుకు మీరు వచ్చిన అన్న గోల ఇది ఏ లాస్ట్ రోజు పాయింట్. ఎంత తిరిగినా కూడా ఆడికే వస్తుంది. వస్తుంది కాబట్టి సెటిల్మెంట్ అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ చూసుకుందామని కేసు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నాను. ఓకే. అయితే దాని తర్వాత కూడా నేను ఏమనుకున్నానంటే ఆ టైంలో ఈ కేసు రిటర్న్ తీసుకొని ఆమె మీద క్యారెక్టర్లెస్ అని చెప్పేసి ఆమె మీద కేసు వేద్దామని చెప్పేసి నాకు ప్లాన్ చేసింది. ఎక్కడ క్యారెక్టర్ లెస్? ఆమె కొంచెం స్టోరీలు ఉన్నాయండి, ఆ డేటా అంతా నా దగ్గర ఉండే అప్పుడు. ఓకే. అయితే నాకు కొన్ని ప్రూఫ్స్ ఉండే అప్పుడు. నేను దానికోసం మా లాయర్కి వినిపించిన నేను. ఆమె అప్పుడు ఫుల్ తిట్టింది, ఇంత చిల్లర దాన్ని ఎట్లా చేసుకున్నావు భాస్కర్ అని చెప్పి ఆమె తిట్టేసింది. నేను ఇవి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి డైవర్స్కి నడుస్తుంది. వెళ్దాం అనుకున్నారా? పిల్లల్ని పర్మనెంట్ కస్టడీ తీసేసుకుందామని అనుకున్న, క్యారెక్టర్ లెస్ అని చూపించి కస్టడీ తీసుకుందామని నేను ఆర్సీఆర్ అనుకున్నాను. విత్డ్రా చేసుకున్నారు. తర్వాత చేసుకున్నాను. ఆ టైంలో నేను హైదరాబాద్ రావాల్సి వచ్చేసింది. వచ్చిన కొన్ని రోజులకి 1 ఇయర్కి ఇది వచ్చేసింది మన లాక్డౌన్. ఓకే. లాక్డౌన్ అయినాక నేనేం వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. అప్పటికి మా చిన్నోని స్కూల్లో జాయిన్ చేయించినాను. అప్పుడు దాకా నాకు పిల్లల్ని చూపించింది మేడం. అంటే కోర్టులో కేసు నడిచేటప్పుడు సార్ 2016 నుంచి 24 దాకా మీరు కలిసి లేరా? లేదు, ఇప్పుడు దాకా కలిసి జస్ట్ లేరా? మొన్న 1 వీక్ కలిసినాం అంతే. పిల్లల్ని మేడం 5 ఇయర్స్ చూపించలేదు మేడం నాకు. మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేశారా? వేసినాం, అప్పుడు వచ్చింది కదా మేడం. ఓకే. కానీ ఆమె సైన్ చేయట్లేదు ఆడ. పిల్లల్ని ఇంకోటి ఏంటంటే నాకు విజిటింగ్ రేట్ వచ్చింది కదా, పిల్లల్ని చూడనికి పోతే పిల్లల్ని కొట్టడం చేశారు మేడం వాళ్ళు. నాకు పిల్లలు కలిసినప్పుడు చెప్తుండే. సరే, కోర్టు ప్రొసీడింగ్స్ పక్కన పెడదాం. మీకు పిల్లలు అంటే ఇష్టం, పిల్లల్ని చూడడం అట్లా చైల్డ్ కస్టడీలు వేస్తున్నారు. మోరల్ వాల్యూస్ తో మీరు ఏమైనా మెయింటెనెన్స్ పంపిస్తున్నారా అకౌంట్ లో? 5,000 2,000 అంటే పిల్లలకి సేవ్ చేసినాను, అకౌంట్ ఓపెన్ చేసిన. మీరు సేవ్ చేశారు, మీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర లేదు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తున్నాను. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిచ్చిన మేడం, అవి కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. స్కూల్ ఫీజులు ఏమన్నా కడుతున్నారు? స్కూల్ ఫీజు కట్టినా మేడం, 1 lakh కట్టినా. స్కూల్ ఫీజు 1 lakh కట్టి అంటే 70 సంవత్సరమేనా? ఫస్ట్ ఇయర్ 8 years నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ 8 years లో మీరు ఏం చేశారు? మేము చాలా ఇచ్చినాం వాళ్ళకి అమౌంట్. ఎంత కావాలంటే మా వైఫ్ ఎంత అడుగుతా అంత ఇచ్చిన. ఇప్పుడు రీసెంట్లీ కూడా వాళ్ళ సార్ మీరు ఇలా ఇవ్వడం వేరు, లెక్కగా ఇవ్వడం వేరు. లెక్కగానే ఏమి ఇవ్వలేదు. బాధ్యత ఇలా ఇచ్చి పిల్లల్ని చూసుకోవడం అనేది అసలు పిల్లల్ని చూపించలేదు మేడం నాకు. ఆమె బర్త్డే వచ్చింది అనుకోండి, పిల్లల్ని బట్టలు రావాలంటది. షాపింగ్కి వెళ్తాము, అన్ని కొంటాము, తీసుకెళ్ళిపోతుంది ఆమె. పిల్లలతో మాట్లాడి అంటే అప్పుడు ఏదో గొడవ పెట్టేసుకుంటది ఇమీడియట్ గా. లాస్ట్ ఇయరే చెప్తాను నేను. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. అట్లనే నేను కూడా 9 ఏళ్ళు ఎందుకు చూసారు మీరు? ఈ అమ్మాయి ఏంటి ప్రతిసారి డబ్బులు వసూలు చేసుకుని షాపింగ్ చేయించుకుంటుంది, పిల్లల్ని ఒక రోజు ఇంటికి పంపించట్లా, నా దగ్గరికి నేను అట్లని లాస్ట్ ఇయర్ మార్చిలో బట్టలు తీసిచ్చిన వానికి. దాని తర్వాత నేను ఒక స్థలం కొన్నాను బెంగళూరు పిల్లల కోసం అని. స్థలం తీసుకున్న తర్వాత ఏమైంది, నేను చెప్పినాను ఇది స్థలం తీసుకున్నా, ఒకసారి రా చూసుకుంటే ఆమె వచ్చింది, చూసింది, నా పేరు మీద ఒకటి రాయమని చెప్తే నేను అన్నాను, నా పిల్లల్ని చూపి మాట్లాడిపి నేను ఇస్తాను నీకు ఒకటి, నీ పేరు మీద ఒకటి పిల్లలు చూపిస్తేనే ప్రాపర్టీ రాసేస్తారా? ఇస్తా అని చెప్పిన మేడం ఆమెకి. అయితే ఆమె ఏమన్నది, నాకు అవసరం లేదు, చూపియని నేను అన్నది. చూపిన అన్న తర్వాత నేను కూడా చేయను అని చెప్పి నేను చెప్పిన. దాని తర్వాత బర్త్డేకి వానికి బట్టలు తీసి ఇచ్చిన. ఆ రోజు కూడా మాట్లాడిపిస్తా అన్నది. ఆ రోజు నేను ఆర్ఫన్స్కి అంటే అనాథలు ఉంటారు కదా, వాళ్ళకి పోయి బిర్యానీ అన్ని డొనేట్ చేసినాను, పిల్లలు బట్టలు కొని ఇచ్చినాను, అన్ని చేసినాను. అన్ని చేసినాక ఫోటోలు పంపించింది నాకు. ఫోటోలు పంపిస్తే నేనేం చేశాను, మా అమ్మకి పంపించిన, చూడమ్మా అని. అది మా మరదలు ఏం చేసిందంటే, ఏమంటారు దాన్ని, స్టేటస్లో పెట్టుకుంది. దానికి ఆ బేస్ చేసుకొని ఇంకా ఫుల్గా తిట్టేసింది మేడం నన్ను. ఈ 1 week స్టోరీ ఏంటండి? ఇంత అద్భుతంలో 1 week ఎలా కలిసారు? ఇంకొక విషయం అదే టైంలో కొన్ని రోజులు అయినాక ఏమైందంటే, ఆమె నాకు ఒకటి అడిగింది, డైవర్స్ కావాలి నాకు అని చెప్పేసి అన్నది. నేను ఇన్ని సంవత్సరాలు నాకు ఇవ్వలేదు, ఇప్పుడు డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన. ఆమె ఏమంటదంటే, నాకు కూడా కోరికలు ఉంటాయి కదా, నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాను అది అని చెప్పి మాట్లాడుతుంది. నేను అన్నాను, నువ్వు చేసుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నా పిల్లల్ని నాకు ఇచ్చేసాయి. ఉంటే పిల్లలు నీ కాడ ఉండాలి, లేదా నా కాడ ఉండాలి. నువ్వు ఎవరినో చేసుకొని పోయి అల్దర్ పెడతా అంటే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి నేను చెప్పిన. అన్న తర్వాత దానికోసం 2 days ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక అది మళ్ళీ సైలెంట్ క్లోజ్ అయిపోయింది. నేను అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసిన, అన్నీ బంద్ చేసి నేను నా పని నేను చేసుకుంటూ పోయినా. నేను చేసుకుంటూ పోయినప్పుడు డిసెంబర్లో ఏం చేసిందంటే, నేను బెంగళూరులో ఉంటానని తెలుసు, నేను ఎక్కడ ఉంటానో ఆమెకు తెలుసు. హైదరాబాద్కి నోటీస్ పంపించింది నాకు. ఏం నోటీస్ తెలియదు, నాకు చేతికి రాలేదు అది. కోర్టు పేపర్ వీడికి వచ్చింది. వీడికి వచ్చినాక నాకు తెలియదు. ఆ రోజు మేము క్రిస్మస్కి అని చెప్పేసి మేము ఊరికి వెళ్తున్నాం అందరము. వీళ్ళు మా వాళ్ళు అంటే మా తమ్ముడు వాళ్ళు బిజీ ఉన్నారు, మేము బిజీ ఉన్నాము. వీళ్ళు అంటే మాకు డైరెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు నేను లేను కాబట్టి నాకు ఇవ్వకుండా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. నాకు టెన్షన్ అయిపోయింది అక్కడ. సరే ఏం నోటీసు అని నాకు అర్థం కాలేదు. నాకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు నోటీస్ పంపించిందంటే ఆల్రెడీ డైవర్స్ అడిగింది నన్ను, ఏదో గేమ్ నడుస్తుంది అని చెప్పి నాకు ఏదో గేమ్ ఉంది, డైవర్స్ వేసి ఉంటుంది, మీకు సమన్స్ రావడానికి టైం పట్టింది. లేదు అంటే ఇది పంపించింది అంటే వెనక స్టోరీ ఏదో నడుస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది. నేను సరే అని చెప్పి దాన్ని సైలెంట్ ఉన్నా. దాని తర్వాత నేను ఆ ఫోన్ చేసి అడిగినాను, పంపించేది నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, లేకపోతే నా రూమ్కి పంపించాల్సి ఉందని చెప్పి నేను అడిగినాను. అప్పుడు ఏదో మాట్లాడుకున్నాం, ఆమె సీరియస్గా మాట్లాడి, నేను సీరియస్గా మాట్లాడినా.
ఫోన్ కట్ చేసినాము. ఇంతకీ ఏం కేసు వేసిందంట? ఏం చెప్పలేదు అది. మళ్ళీ నోటీస్ పంపిస్తా చూసుకో అని చెప్పేసి అన్నది. నేను సరే అని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నా. అది మళ్ళీ నేను ఇక్కడ పోస్ట్ మ్యాన్ కలిసినాను, అమౌంట్ కొంచెం ఇచ్చినాను. సార్ సార్ నోటీస్ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా అంటే ఆయన సరే సార్ అని చెప్పేసి ఆయన అన్నాడు. అనేసి నేను వెళ్ళిపోయి బెంగళూరులో వన్లీ వర్క్ చేసుకుంటున్నా బాగానే ఉన్నాము. నా పని నేను చేసుకుంటున్నా, నోటీస్ రాలేదు కాబట్టి చల్లబడ్డదేమో అని చెప్పి నేను అనుకున్న తర్వాత సడన్గా మొన్న ఫిబ్రవరి 12కు ఎప్పుడో ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఏం డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి అన్నది. ఏం డెసిషన్ తీసుకున్నావు అంటే నాకేం లేదు, నేను కాంప్రమైజ్ అయినాక రెడీ ఉన్నాను. మన జీవితం ఎట్లా నాశనం అయిపోయింది, ఆ పిల్లలదన్నా హ్యాపీగా చేద్దాము, ఏమైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము. నువ్వు మంచిగా ఉండు, పాత విషయాలు ఏం తీయకు, నేను పాత విషయాలు ఏం తీయను, పిల్లల కోసం వాళ్ళ లైఫ్ చేద్దాము అని చెప్పిన తర్వాత లాస్ట్కి మళ్ళీ అట్లా కంటిన్యూషన్ అయింది. మళ్ళీ పిల్లలకి ఇది కావాలి అది కావాలని అంటే నేను సరే తీసుకొస్తా అని చెప్పిన. అనుకోకుండా నేను అవి పర్చేస్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఆమె కలిసింది, ఆమెకి ఇచ్చినాను. మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయినాను. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి పిల్లలకి సిస్టమ్ ప్రాబ్లం ఉంది, సిస్టమ్ ఒకటి రెడీ చేసేయాలి, కీబోర్డు ప్రాబ్లం ఉంది, కీబోర్డ్ కావాలి అని చెప్పేసి అన్నది. తనకి ఏం కావాలో రిక్వైర్మెంట్లు అడుగుతుంది, మీరు ఈ 1 వీక్ లో కూడా అరేంజ్. ఇంతకీ కేసు గురించి అడిగారా? కేసు ఏం లేదు మేడం, నేను చెప్తాను ఉండండి. ఇక్కడ మెయిన్ స్టోరీ వీడికి అయిపోతుంది. నేనేం చేశానంటే కీబోర్డ్ తీసుకెళ్ళి ఆ రోజు సిస్టమ్ రెడీ చేస్తున్నాను. నా చిన్న కొడుకు, పెద్దోడు, కూతురు అందరూ వచ్చిండ్రు. నా కూతురు నన్ను చూసి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. పెద్దోడు ఆడనే నిలబడి చూస్తున్నాడు. చిన్న కొడుకు ఏమో అంకుల్ అని వచ్చిండు నా కాడికి. నాకు చాలా బాధ అనిపించింది. వాడు పెద్దోడు వచ్చి అరే అంకుల్ కాదురా డాడీరా అని చెప్పేసి వాడు అన్నాడు. నాకు బాధ అనిపించింది. ముగ్గురిని దగ్గర తీసుకున్నాను. అదే అనుకోకుండా తీసుకుపోయింది ఆమె. తీసుకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకుపోయింది. సిస్టమ్ తెచ్చిస్తాను ఆమె, నేను రిపేర్ చేసి తెచ్చిస్తాను అని చెప్పినాను. కానీ ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. ఆడ పిల్లల్ని చూసుకున్నా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ 5 years నేను నా పిల్లల్ని చూసినది. చూసినాక సరే అని చెప్పి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాను. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కొని ఇచ్చినాను. మళ్ళీ నైట్ వెళ్ళిపోయాను రూమ్కి. వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసింది, అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నది నాకు ఫోన్ చేసి. అర్జెంటుగా రా అంటే నేను ఈవినింగ్ రూమ్లో నేను డ్రింక్ చేస్తున్నా. అర్జెంటుగా రా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి తాగినామంటే లేదు లైట్గా తీసుకున్నా అని చెప్పాను. నేను సరే ఆమె పిలిచింది కదా ఏదో ప్రాబ్లం ఉండుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నేనేం చేసిన ఇమీడియట్ స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని వచ్చేసిన. నేను వచ్చేసరికి ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయింది అక్కడికి ఆల్రెడీ. నేనేం చేసిన అమ్మాయిని బయటికి పోదాంపా అంటే రైల్వే స్టేషన్ దగ్గర బండి పెట్టేసేసి అమ్మాయిని తీసుకొని బయటికి వచ్చినాక ఒక ఎంటీ ప్లేస్లోకి తీసుకుపోయినా. ఆడ ఫుల్ ఏడ్చుకుంటే కాళ్ళు పట్టేసింది. తప్పైంది, ఇంకోసారి నేను తప్పు చేయను, ఇన్ని సంవత్సరాలు నేను ఏ తప్పు చేయలేదు అంటే నేను అన్నాను. నువ్వు ఇన్ని సంవత్సరాలు తప్పు చేయలేదని నాకు చెప్పకు సుబ్బి, నువ్వు ఆల్రెడీ ఛాన్సాలు చేసినావు నాకు తెలుసు, అయినా నేను వదిలేసిన, నేను పిల్లల కోసం అని వదిలేసిన అన్న తర్వాత కాళ్ళు పట్టుకునేది తప్పైంది, ఇంకోసారి చేయను అంటే నువ్వు ఇంకోసారి చేయకు అని కూడా నేను చెప్పిన. ఏం చేయదు? అదే వేరే అతనితో నేను ఇప్పుడు ఇల్లు తీసుకుందామే ఈ మధ్య 5 months బ్యాక్ ఇల్లు తీసుకొని ఆమె వేరే హస్బెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి ఇల్లు తీసుకుందామే. ఎందుకు అలా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఏమో ప్రాబ్లం అయింది మేడం. నేను ఆమెకు ఇంకోసారి మా వైఫ్ కూడా చెప్పిన, సో నేను వాళ్ళు వాడుకుంటున్నాను, నేను ఒక సర్వెంట్ లాగా, మీ ఇంట్లో నేను సర్వెంట్ లాగా వాడుకుంటున్నారు, నీకు అన్నెసెసరీ థింగ్స్ అని చెప్పి నన్ను దూరం చేశారు, కానీ నువ్వు బయటికి రా అని చెప్పి నేను చెప్పినాను. భర్తలాగా వెళ్ళినోడు ఎవడం? అది ఇప్పుడు చెప్పిన బావనే, ఫస్ట్లో మీకు బావ అని చెప్పినాం కదా, వాడిని ఇంట్రడ్యూస్ చేసి డ్రైవర్ అది అని చెప్పి చెప్పిండ్రు. నేను అందుకే మీకు వాళ్ళ ఓనర్తో మాట్లాడిపిస్తా అని చెప్పింది కూడా అదే రీజన్. 3 పిల్లలు అని చెప్పి ఇది అయిందని నాకు చెప్పింది. ఇట్లా చేసిన నేను ఇన్ని సంవత్సరాలు తప్పు చేయలేదు, ఇప్పుడు చేసిన నేను. ఆల్రెడీ డైవర్స్ కేసు ఏదో కేసు ఫైల్ చేసింది కదా, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇదంతా స్టోరీ అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, అంతా నడుస్తుంది. ఈమె ఈ లోపల ఏం చేసిందంటే వాడిని పర్మనెంట్ గా చేసుకుందాం అని చెప్పేసి నాకు డైవర్స్ నోటీస్ పెట్టింది ఆమె. నాకు అప్పుడు నేను అదే చెప్పినాను కదా, నేను ఈమె నాకు డైవర్స్ నోటీస్ పంపించిందంటే ఏదైనా నడుస్తుంది స్టోరీ అని చెప్పేసి. స్టార్టింగ్ లో ఉన్న బావ స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు అయింది, మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అవి మీకు ఎట్లా తెలిసినాయి? ఆ ఎవిడెన్స్ ఎట్లా తెలిసిందంటే నేను పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం ల్యాప్టాప్ ఇచ్చినాను. వాళ్ళకి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ ఇస్తే ల్యాప్టాప్ ఒకసారి ప్రాబ్లం వస్తే నేను ఏం చేసినంటే ల్యాప్టాప్ తీసుకొచ్చిన, నేను రిపేర్ చేద్దామని, ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ఒకసారి డేటా రికవరీ చేసిన మొత్తం డేటా అంతా వచ్చింది. ఆమె కాల్ లిస్ట్ అవన్నీ వాళ్ళ ఫోన్లో అన్ని సేవ్ చేసుకుని సిస్టంలో ల్యాప్టాప్లో. చేసిందే పనికి మాలిన పని, మళ్ళీ దాన్ని దాచుకొని మీకు ఎవిడెన్స్ గా ఇచ్చింది. నాకు ఎవిడెన్స్ గా మీలే అదంతా డిలీట్ చేసి ఇచ్చారు. నాకు దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని రిట్రీవ్ చేసిన, నేను ఆ డేటాని, ఆ రిట్రీవ్ చేసిన డేటా నేను తీసుకెళ్ళి లాయర్కి చూపించిన. అప్పుడు ఆమె తిట్టిందా, ఇంత గలీజ్ పనులు చేస్తుంది, ఇంత చిల్లర్ది, 3rd class చిల్లర్ది. ఏముంది అందులో అంత చిల్లరగా? వేరే అతనితో మాట్లాడుతుంది, నువ్వు నా కోసం ఇట్లా అది అని చెప్పి వాళ్ళ కన్నడలో వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు కన్నడ లాంగ్వేజ్ నాకు అంత అర్థం కాదు. నేను అందుకని లాయర్కి వచ్చా బాగా. ఆమె కన్నడ ఆమెనే కదా, ఆమె తెలుగు వచ్చు, కన్నడ వస్తుంది. అది చూపించినాక నాకు అది తెలిసింది. నేను ఆ విషయాలు అడిగిన డైరెక్ట్గా. ఇప్పుడు వీడెవడైతే ఉన్నాడు, ఇప్పుడు బాబా అని చెప్పినవాడు ఉన్నాడు కదా, లాస్ట్ పెళ్లికి పోయినాం మేము.
ఆ పెళ్లికి పోతే ఇక్కడ ఊర్లో అంతా చెప్పుకొని తిరుగుతుండే ఇది నా ఉంపుడు గత్తె అని చెప్పి పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పేసి ఈడు అక్కడ ఊర్లో అంతా పుకారు చేసిండు. పుకారు మరి చేసి మీ కాలు పట్టుకుంది కదా నన్ను క్షమించండి ఇలా చెప్పాను అని. ఉమ్. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అన్ని డిలీట్ చేసేసి ఇంకా వాడిని ఎలగొట్టేసింది. మన 5గురం బాగుందా ఆ, అండి ఆ. అని? వాడిని ఎలగొట్టేసింది. వాడిని ఎలగొట్టినాకనే నన్ను పిలిచింది. ఉమ్, నన్ను పిలిచినాక ఈ ఇష్యూ అంతా వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే వాడిని దేవడం కూడా వీళ్ళ చెల్లెలకు చెప్పింది అనమాట. అదేలేండి. ఇలా చెల్లెలకు చెప్పి మొత్తం ఈ స్టోరీ అంతా నడిపించింది. దాని తర్వాత వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు తెలియదు. ఇప్పుడు లాస్ట్కి వాడిని ఎలగొట్టేసింది. వాడిని ఎలగొట్టేసేసి ఇప్పుడు సోర్స్ ఏమైందంటే వీళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లల్ని వీళ్ళు తీసేసుకుని వాళ్ళ మదర్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు పెట్టేసుకున్నారు. ఈమె నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను అప్పటికప్పుడు పోయి వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చున్నా. ఈవిడ ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకుందిగా భావన భర్తగా చూపించి. అవును అవును. పిల్లల్ని వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఈవిడ పెంచుకోవాలిగా. ఈమె చేసుకోవాలి కానీ వాళ్ళు ఏమేమైందో మనకు తెలియదు కదా మేడం. వాళ్ళు తీసుకపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసిండ్రు. ఇప్పుడు స్కోప్ ఏం లేక వీళ్ళు నా కాడికి వచ్చింది. ఇప్పుడు వస్తే నేనేం చేసి ఇమీడియట్గా పోయి వాళ్ళ ఇంటికాడికి పోయినా. నేను పిల్లల్ని రమ్మని చెప్పి నేను చెప్తున్నా. వాళ్ళు రానికి ముందుకు వస్తే మా మరదలు ఏం చేస్తారు లోపలికి ఫోర్స్ఫుల్గా తీసుకుపోతారు. ఏమంటున్నారు? ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లిపోయి ఏం లేదు మేము చెప్పారు? పంపించమంటుండ్రు వాళ్ళు. ఎందుకు పంపించారంట? తల్లి నేను అది అడగలేదు మేడం. నాకు పంపించమని నేను అడిగినాను. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మేము పంపమంటే వాళ్ళు మరి అంటే వాళ్ళు ఏమంటుండ్రు వాళ్ళు వస్తే మీరు తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను రండి బేట పోదాం రండి బేట నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు కదా అది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే నా ఇద్దరు మగ పిల్లలు ముందుకు వచ్చారు మేడం. నేను వాళ్ళిద్దరిని తీసుకొని నేను బయటకు వచ్చిన. నా కూతురు కూడా పిలుస్తుంటే పంపించమేమని చెప్పి ఇట్లా మేడం చేసి లోపల తీసుకొని వెళ్ళిపోతుండ్రు. మీరు ఊరుకున్నారు? గమ్మున ఏం చేస్తాను మేడం అక్కడ. ఇప్పుడు ఆడ గొడవ చేయకూడదు. మా వైఫ్ ఏమంటే నువ్వు ఎక్కువ మాట్లాడక మామూలుగా తీసుకొని రా అని చెప్పేసి అన్నది. నేను సరే అని చెప్పి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిన. మేము 1 వీక్ దాకా మంచిగానే ఉన్నాము. ఆమెకి ఏమేమి కావాలో ఇంట్లో అన్ని డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నా, ఏం కావాలో అన్నీ ఇస్తున్నా. పిల్లలు నాకు చెప్పారు డాడీ మమ్మీ ఇట్లా చేసింది డాడీ అని చెప్పి. నా పిల్లలు అంటే ఆమె ఏమేమి చేసిందో మిస్టేక్స్ అన్నీ నాకు చెప్పిండ్రు. నాకు బాధ అనిపించింది. పాత విషయాలు ఏం తీయనన్నాను కాబట్టి ఆమెతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. నేను సరే బెట్ట వదిలేసేయండి ఆయన్ని ఏం మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి నేను చెప్పిన వాళ్ళకి. చెప్పిన తర్వాత ఒకరోజు నా కూతుర్ని నేను పోయి కలిసినాను. ఇలా మీ 5గురు 4 కూతురు రాలేదు. మీ 4 ఎక్కడున్నారు? అదే ఇప్పుడు ఏదో ఇల్లు తీసుకుందో ఆ ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ ఓనర్ నాకు అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఆమె అప్పుడు పరిచయం అయింది. కాకపోతే నువ్వెవరు బాబు కొత్తగా వచ్చిన కృష్ణుడు అందా? అంటే నేను అనుకున్నాడు ఆయననే అనుకున్నారు వీళ్ళు. అదేలేండి. ఆయననే అనుకుంటే నేనేమో అంటే ఈమె చెప్పిన స్టోరీ అంతా వేరు వాళ్ళ హస్బెండ్ గురించి. నేను వెళ్ళిన తర్వాత ఈ స్టోరీ అంతా డిఫరెంట్. నేనేమో ఈ వర్క్ చేస్తుంటే లేదు డ్రైవర్ అని చెప్పింది. ఆమెకు కొత్త డౌట్స్ ఆమెకు వస్తున్నాయి. ఆమె కొత్త డౌట్స్ వచ్చి ఆమె క్వశ్చన్స్ చేస్తుంది. ఆమె మా ముగ్గురు ఇక్కడ లాస్ట్ గా ఏమైంది ఆ వారం రోజుల్లో? అది అయినాక మా కూతురు ఏమైందంటే మా కూతురు వచ్చింది ఒకరోజు. అంటే మేబీ 15th or 16th మేడం నైట్ వచ్చింది. వచ్చింది నేను వెళ్ళి తీసుకొచ్చినాను. ఈమె అడుగుతుంది మా వైఫ్ అడుగుతుంది. అది పాపని వెళ్ళి మా వైఫ్ ఏమన్నది పిల్లల్ని తీసుకురమ్మన్నది. మొదట్లో పిల్లల్ని తీసుకొచ్చిన నా కూతుర్ని కూడా కావాలన్నది. ఆమె ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు హోమ్ గార్డ్ లో పనిచేస్తుంది ఆమె. మీ ఆవిడ ఏదో అడిగితే అట్లా చిటికల్లో చేసి పెడతా. నా పిల్లలు అడిగినా కూడా చిటికలను చేస్తాం మేడం. సూపర్. ఇప్పుడు అడిగేది కూడా నా పిల్లలు ఇప్పుడు అడిగింది. నా పిల్లలు బరాబర్ అడిగిన డాడీ మమ్మల్ని నుంచి తీసుకపో డాడీ మేము ఉండం డాడీ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసిన రాళ్ళు. నా పిల్లలు ఏది అడిగినా నేను ఇప్పటిదాకా చేసిన మేడం. ఇది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ పోతే వాళ్ళందరూ గ్యాంగ్ అంతా ఫామ్ చేస్తున్నారు. అమ్మాయి కూడా వచ్చేసింది ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే నా భార్యను కూడా పిలిచినాను. ఆమె వచ్చింది. నేను డ్యూటీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మా ఇద్దరు పిల్లల్ని పాపని మా వైఫ్ని తీసుకొని వెళ్ళి హోటల్ వెళ్ళి తినిపించి కొంతసేపు ఇంటికి తీసుకొచ్చి టైం స్పెండ్ చేసేసి నేను మా వైఫ్ ఏమన్నదంటే నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఒక 9:30 10 o'clock ఆ టైంలో చెప్తే నేను నా బిడ్డని బంగారు ఇక్కడే ఉండి బెట్ట అక్కడ పోగు బెట్ట అది మీ గ్రాండ్ మా వాళ్ళ ఇల్లు మన ఇల్లు ఇది బెట్ట మనం అందరం ఒకటే దగ్గర ఉందాం బెట్ట అది అని చెప్పి నేను చెప్తే ఫైనల్ గా మీ 5గురు కలిపి ఒక ఇంట్లో కొన్ని రోజులైతే ఒకటే గంట ఉన్నాం మేడం. సూపర్. ఒకటే గంట ఉన్నాం. సరే అని చెప్పేసి మళ్ళీ డాడీ రేపు పొద్దున వస్తా డాడీ అని చెప్పి ఆమె చెప్పింది. నా కూతురు అంటే సరే బెట్ట నేను ఆడ వదిలేసి వస్తానని చెప్పేసి నేను ఆడికి పోయినా మేడం. ఆడ వదిలేసి వచ్చే లోపల మా వైఫ్ 10:30కి నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తున్నా అన్నది. నేను సరే పోయిరా అన్న. సరే ఆమె ఆడ వదిలేసేసి రేపు పొద్దున 9 o'clock రా డాడీ నేను వస్తాను అని చెప్పేసి ఆమె అన్నది. అంటే నా కూతురు. నేనేం చేశాను ఇంటికి వచ్చేసాను. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను 11 o'clock మళ్ళీ మా వైఫ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి 15 minutes వస్తున్నా అని చెప్పింది. నేను వెయిట్ చేస్తున్నా. 11:30 అయింది, 12 అయింది. అయినా 10:30 11కి ఏ హాస్పిటల్ ఉంటుందని నా డౌట్. అడగకూడదని అడగలేదు. సరే ఓకే అని చెప్పేసి నేను 12 వరకు వెయిట్ చేసిన మేడం. 12కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పిక్ చేయలేదు. నా కొడుకు పడుకున్నాడు అప్పటికి. వాడిని లేపిన బేటా ఫోన్ చేయి మీ పిన్నికి ఫోన్ చేయి మీ మమ్మీ ఫోన్ లేపట్లేదు ఏందో అడుగు అని చెప్తే నేను ఫోన్ చేసినంతసేపు లిఫ్ట్ చేయలేదు, ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళ చెల్లె ఫోన్ చేయగానే చేసిన కొంచెం సేపటి ఇమ్మీడియట్గా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చేసి నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు అంటే నేను ఎవరికి చేయలేదు ఆరోన్ గారితో చేయించినాను, నా కొడుకుతో చేయించిన అని చెప్పి నేను చెప్పినాను.
చెప్తే నువ్వు అట్లా ఎందుకు చెప్పించినావు అంటే నేను అసలు నీకెందుకు అంత కంగారు వస్తుందిగా దొరకగా ముగ్గురు నలుగురు ఒకే చోట మేడం నేను దొరికారు. అందుకే నేను ఇంతసేపు నేను చేయలే మేడం. ఇప్పుడు ఫోన్ లేకపోయేసరికి నాకు ఇది అనిపించి 12 అయింది అది. అయితే ఆమె ఏమన్నది, ఎవరితో వెళ్ళిపోయింది అనుకున్నారా? అట్లా ఎందుకు అనుకుంటా మేడం, ఏం ప్రాబ్లం అయిందో అని చెప్పి నేను అనుకున్నాను. ఆమెకి ఏంటంటే కొంచెం ఒక్కోసారి బీపీ హైయో లో అవుతుంది ఆమెకి. ఒకసారి అట్లా నా వెహికల్ మీదకి వెళ్ళి కూడా కింద పడిపోయింది. అట్లా ఏమన్నా అయిందేమో అని నా డౌట్ ఉన్నది. అయితే తర్వాత ఆమె ఇంటికి వచ్చి నాకు చెప్పింది కూడా స్టోరీ అదే, నా కళ్ళు తిరిగింది పడిపోయినా నేను అని చెప్పేసి చెప్పింది. మరి పోయినా హాస్పిటల్కి మీ ఫోన్ కి కళ్ళు తిరిగినాయి, చెల్లి ఫోన్ కి వెంటనే ఇమీడియట్గా వచ్చేసింది. నాకు అది అర్థం కాలేదు. అయితే మీ అనుమానానికి ఆజ్యం పోయడం అంటే ఇదే. అది అయితే అది అయిన తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చేది నాకు అట్లీస్ట్ మనం కింద పడి దులుపుకొని వస్తాం కదా, ఆమె ఏం దులుపుకోకుండానే వచ్చింది. దుమ్ముతో ఎవిడెన్స్ వచ్చింది. నేను ఇంకోటి ఏంటంటే ఆమె రాగానే గమనించింది అంటే ఛాన్స్ చెప్పిన ఏడ్చినట్టు ఆమె ఫేస్లో కనిపిస్తుంది నాకు. నేను అన్నాను ఏమైందంటే కూర్చొని, అప్పుడు ఆమె అన్నది నేను ఎన్ని సంవత్సరాలు అంటే ఇట్లే డిస్కషన్ అయింది. నాకు ఏడుస్తూ ఉంది ఫుల్గా. ఏడుస్తూ ఉంటే నేను దగ్గర తీసుకొని ట్రై చేస్తున్నాను. ఒకటే మాట అనేసింది, మేడం నేను ఎంత దగ్గర చేసుకుందామన్నా నాకు అవ్వట్లేదు, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, వాళ్ళని నా మంచిగా చూసుకో, నేను చచ్చిపోయినా కూడా మా అమ్మ వాళ్ళకి నా ముఖం చూపించొద్దు అని చెప్పేసి అన్నది మేడం. చాలా డిస్కషన్స్ అయినా ఆ లోపల. నేను అయితే సరే అని చెప్పేసి నేను ఒకటి ఇది ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఏడ్చింది, అది చెప్పలేదు. అది దెబ్బ కొట్టిన మార్క్స్ గమనించిన. నేను అడిగినాను, నీ చంప మీద మార్క్స్ ఎందుకు ఉన్నాయి, నువ్వు ఇంతసేపు ఏడ్చినావు, కింద పడ ఏదో గొడవ అయింది చెప్పంటే నేను చెప్పలేదు. ఆమె హాస్పిటల్లోనే చెప్తుంది. హాస్పిటల్లో కూర్చుంటే మన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా,